హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు ఊరటనిచ్చే భారీ శుభవార్త. అదేంటో తెలుసుకునే ముందు మన ఛానల్ కు ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ లో విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు భారీ ఊరట లభించింది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన చేస్తూ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను దశల వారీగా చెల్లిస్తామని తెలిపారు. గత ప్రభుత్వం రద్దు చేసిన పీజీ విద్యార్థుల రియంబర్స్మెంట్ ను తిరిగి అమలు చేయడం విద్యార్థులకు మరింత లబ్ధికరంగా మారింది. ఇప్పటికే ఎన్డీఏ ప్రభుత్వం 788 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించగా మిగిలిన 4271 కోట్లను ఏప్రిల్ 24 తర్వాత కాలేజీల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్లు ప్రకటించారు. కాలేజీలు విద్యార్థులు మరియు తల్లిదండ్రులపై ఒత్తిడి చేయకూడదని, ఎవరైనా ఇబ్బందులు ఎదుర్కొంటే నేరుగా తన దృష్టికి తీసుకురావచ్చని మంత్రి స్పష్టం చేశారు. విద్యా విధానంలో కీలక మార్పులు చేస్తూ ప్రభుత్వ పాఠశాలలు మూసివేస్తారనే ఊహాగానాలకు తెరదించి ఉపాధ్యాయులపై గత ప్రభుత్వ హయాంలో నమోదైన కేసులను ఉపసంహరించే చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ నిర్ణయాలతో విద్యార్థులకు ఆర్థిక భారం తగ్గి వారి చదువుకు అవరోధాలు లేకుండా చేయడంలో ప్రభుత్వం ముందడుగు వేసినట్లు స్పష్టమవుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఎటువంటి అప్డేట్స్ ను తెలుసుకోవాలనుకుంటున్నారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి.